यो ब्रह्माणं विदधाति पूर्वम् यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं ह देवम् आत्मबुद्धिप्रकाशम् मुमुक्षुर्वै शरणम् अहं प्रपद्ये। योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयति अखिलशक्तिधरः स्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। निमेषोन्मेषाभ्यां प्रलयमुदयं याति जगति तवेत्याहुः सन्तो धरणिधरराजन्यतनये त्वदुन्मेषाज्जातं जगदिदम् अशेषं प्रलयतः परित्रातुं शङ्के परिहृतनिमेषाः तव दृशः। శ్రీ శంకర భగవత్పాదకృత సౌందర్య లహరి స్తోత్రరాజం. ఆయన చెప్పుకోలేదు, నేను రాశాను అని. అదే ఆ మహాత్ముని ఐక్యభావం. గురుగారు అనేక విధాల మార్గదర్శకులు, అందులో ఇదొకటి. శాస్త్రం శారీరమీమాంస దేవస్తు పరమేశ్వరః ఆచార్యాః శంకరాచార్యాః సంతు మే జన్మ జన్మని. అంతే, జన్మ జన్మని సంతు మే శంకరాచార్య. అద్వైత అధ్యయన భారతి వారి పూర్వజన్మ సుకృతం. ఇటువంటి మహత్తరమైనటువంటి సౌందర్య లహరి స్తోత్రాన్ని చదువుకుందామని అనుకోవడం ఏమిటి, చదువుకోవడం మొదలు పెట్టడం ఏమిటి, దానికి శారీరకమైన అంతరాయాలు, ఇతర అంతరాయాలు లేకుండా 2.5 సంవత్సరాల పాటు దానిని అధ్యయనం చేయడం ఏమిటి, మనమనగా ఎంత, మన ప్రజ్ఞా పాఠవాలనగా ఎంత, మన చదువు ఏమిటి, మనం చదువుతున్న చదువు ఏమిటి, ఎక్కడో ఎప్పుడు. శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వాం ఆరాధ్యాం హరిహర విరించాధివిరపి ప్రణంతుం స్తోతుం పఠితుం నిధిధ్యాసితిం వా కథమకృత పుణ్యః ప్రభవతి. ప్రణంతుం స్తోతుం పఠితుం వ్యాఖ్యాతుం నిదిధ్యాసితుం కథమకృత పుణ్యః ప్రభవతి. ఏదో పూర్వజన్మ సంస్కారం, పూర్వజన్మ పుణ్యము మన పట్ల ఉండబట్టి ఇది జరిగింది, కానీ లేకపోతే జరుగుతుందా? ఆయనే అన్నారు, అకృత పుణ్య కథం ప్రభవతి. గ్రంథ చరమ సందేశం కాదు, చర్మ సందేశమే, కానీ చర్మ సందేశం కాని చర్మ సందేశం, ఆత్మ నివేదన ఘట్టం. శ్రీ శంకర భగవత్పాదుల విరచిత సౌందర్య లహరి స్తోత్ర వాంగ్మయానికి ఈ శతమా శ్లోకం మకుటాయమానం. ఇది కేవలం గ్రంథ సమాప్తిని సూచించే ఒక సాధారణ శ్లోకం కానే కాదు. సాధకుడి అహంను సంపూర్ణంగా నిరసించి పరబ్రహ్మస్వరూపిణి అయిన జగన్మాతలో విలీనమనర్చినటువంటి ఆత్మ నివేదన ఘట్టమే ఈనాటి సౌందర్యలహరి చరమ సందేశము, ఆరంభ సందేశము, నిత్య సందేశము కూడా.
ఈ శ్లోకంలో ఆచార్యులు అద్వైత సిద్ధాంతంలోని పరమ రహస్యమైనటువంటి అభేద స్థితిని అత్యంత వినమ్రంగా, హృదయ రంజకంగా, ఎంతో భక్తిభావంతో ఆవిష్కరించారు. శ్లోకంలోని ప్రతి పదము సాధకుడిని కర్తృత్వ అహంకారాన్ని తొలగించి సర్వము తన్మయమనే, సర్వము ఆ తత్మయమనే సత్యాన్ని ఉద్ఘాటిస్తుంది. త్రివిధ ఉపమానాలు అత్యంత ప్రసిద్ధమైనవి. కార్యకారణ సంబంధం అత్యంత కీలకం. అద్వైత సమర్పణ, తర్క నిరూపణ. హాహా, కథమకృత పుణ్య ప్రభవతి. భగవత్పాదుల శతమాశ్లోకం ఒక వేదాంత విశ్లేషణ, సౌందర్య లహరి, అద్వైత శిఖరాగ్రం, ఉపనిషత్సారం. ఇతి వేదాంత నిశ్చయ తస్మాత్ దేర్ఫోర్ అప్రచ్యుతో భవేత్ తత్వాత్, తత్వాదప్రచ్యుతో భవేత్. శ్లోకాన్ని పఠిద్దాం. ప్రదీపజ్వాలాభిః దివశకర నీరాజన విధిః సుధాసూతేః చంద్రోపలజల లవైః అర్ఘ్యరచనాం స్వకీయైః అంభోభిః సలిలనిధి సౌహిత్యకరణం. గభీరాభిర్వాగ్భిః త్వదీయాభిర్వాగ్భిః గభీరాభిర్వాగ్భిః తవ జననీ వాచాం స్తుతిరియం. ఈ గంభీరమైన పదజాలములతో రాసిన అత్యుత్తమమైన శ్లోకమని భావించవచ్చు. అలా భావించలేదు. గభీరాభిర్వాగ్భిః అనకుండా త్వదీయాభిర్వాగ్భిః, నీ మాటలే, తవ జననీ వాచాం స్తుతిరియం. చాలా ఉంది, చూడవలసినది. ప్రదీపజ్వాలాభిర్దివసకరనీరాజన విధిః సుధాసూతైః చంద్రోపజలలవైః అర్ఘ్యరచనాం స్వకీయైరంభోభిః సలిలనిధి సౌహిత్యకరణం త్వదీయాభిర్వాగ్భిః తవ జనని వాచాం స్తుతిరియం. ప్రదీపజ్వాలాభిః దివసకర నీరాజన విధిః. ఏం చేస్తారు? పొద్దునే సూర్యుడు ఉదయిస్తాడు. ఆ సూర్య భగవానునికి నమస్కారం చేస్తూ అర్ఘ్యం సమర్పయామి, పాద్యం సమర్పయామి, దీపం సమర్పయామి అని ఆ దీపాన్ని తీసుకెళ్ళి అని చూపిస్తారు. ఏమిటండి అది? సూర్యుని ముందు దివిటి ఎందుకు? ఆయనే లోకైక దీపం. ఆ లోకైక దీపానికి ఇంకో దీపం ఎందుకు? ప్రదీపజ్వాలాభిః దివసకర నీరాజన విధిః సుధాసూతైః చంద్ర ఉపల జల లవైః అర్ఘ్యరచన చంద్రోపల జల లవైరర్ఘ్యరచన. చంద్ర ఉపలములు, చంద్రకాంత శిలలు, వాటి నుంచి జలము, నీరు స్రవించింది. ఎక్కడి నుంచి వచ్చింది? చంద్రుని చల్లదనం వలన. లవైహి, ఓ బిందువుని, కొన్ని బిందువులు సేకరించి అర్ఘ్యరచన, ఆ చంద్రునికే, ఆయన చల్లదనంతో ఏర్పడినటువంటి చంద్రకాంత శిలల నుండి వచ్చినటువంటి నీటితో చంద్రునికి అర్ఘ్యం చేస్తే, అర్ఘ్యం సమర్పయామి, పాద్యం సమర్పయామి, నైవేద్యం సమర్పయామి, అన్నీ ఆయనవే ఆయనకి ఇస్తున్నాం, ఆమెవే ఆమెకి ఇస్తున్నాం. షోడశ కళానిధికి
షోడశోపచారాలు 16 ఉపచారాలు. ఈ 16 ఉపచారాలు ఏమిటో వర్ణిస్తూ అవి మనం చేసేవి కావు ఆయనవే అని అన్నమాచార్య కీర్తించారు. అద్భుతమైనటువంటి కీర్తన. తరువాత మనం దాన్ని ఆడియో విందాం. సుధాసూతే చంద్ర ఉపల జలలవై అర్ఘ్యరచన స్వకీయై అంభోభి. సముద్రం దగ్గరకు వెళ్ళి నిలబడి తర్పణం ఇవ్వాలి. తర్పణం అంటే ఏమిటి? తృప్తిపరచడం. తర్పయతీతి తర్పణం. దేని ద్వారా తృప్తి కలిగిస్తామో అది తర్పణం. పితృదేవతలకు తృప్తిపరచడాన్ని తర్పణం ఇవ్వడం అంటారు. సముద్రంలో నీళ్ళ దోష తీసుకుని తర్పణం ఇచ్చి మళ్ళీ సముద్రుడికే ఇచ్చేస్తాం. స్వకీయైరంభోభిః సలిలనిధి సౌహిత్యకరణం త్వదీయాభిః వాగ్భిః. నీకు చెందినటువంటి ఈ పలుకులను తవ జనని వాచాం స్తుతిహీయం. తవ నీ యొక్క వాచాం స్తుతి ఇయం. ఇదిగో ఈ స్తుతి ఏదైతే ఉందో అది నీ పలుకులే నీకు మళ్ళీ స్తోత్రంగా ఇస్తున్నానే. ఆహా, ఎంత ఆశ్చర్యంగా ఉంది నా సాహసం. హే జనని ప్రదీప జ్వాలాభి దివసకర నీరాజన విధి. ఏదో మండుతున్నటువంటి దీపాన్ని తీసుకొచ్చి ఆ దివసకరుడైనటువంటి దినకృత్ గారి యొక్క నీరాజన విధి చేస్తున్నట్టు సుధాసుతే చంద్రోపల జలలవై అర్ఘ్యరచన. సుధాసూతే చంద్రుని గారికి సుధాని పుట్టించేవాడు, అందుకే సుధాసూతి. ఓకే, లేకపోతే అమృతము నుండి పుట్టినవాడు ఇలాగా చెప్పుకోవచ్చు. చంద్రోపల జలైల్ అర్ఘ్యరలవై అర్ఘ్యరచన. చంద్రకాంత శిలల నుంచి స్రవించిన కొన్ని బిందువులతో తీసుకొని ఆ బిందువులను కూడగట్టి ఆ చంద్రునికే అర్ఘ్యం ఇస్తున్నాం. స్వకీయైరంభోభి సలిలనిధి సౌహిత్యకరణం. ఏదైతే సముద్రంలో ఉన్న నీరు ఆ నీరునే దోసిలితో తీసుకుని ఆయనకు తర్పణం ఇస్తున్నాం. సౌహిత్యకరణం అంటే తర్పణం ఇవ్వడం. త్వదీయాభిః వాగ్భిః. నీవైనటువంటి ఈ వాక్కులు గభీరాభిర్వాగ్భిః. చాలా లోతైనవై ఉంటాయి ఆమె వాక్కులు. అవి తవ వాచాం స్తుతిః ఇయం. తవ జనని వాచా స్తుతిరియం. జనని ముందుకు పట్టుకెళ్ళాం కదా, ఆ జనని సంబుద్ధి అన్నిటికీ ఉంటుంది. చూద్దాం, అర్థం ఒక్కొక్కటి చూసి లోపలికి పోతాం. దివసకరుడు, దివసము పగలు, కరుడు కరిగించేవాడు, పగలు కలిగించేవాడు, సమస్త కాంతికి మూలకందమైన వాడు ఆ సూర్య భగవానుడు. ప్రదీప జ్వాలాభి, స్వల్పమైన దీపము జ్వాలతో నీరాజన విధి, హారతిచ్చే ప్రక్రియ. సుధాసూతే, అమృత కిరణుడైన చంద్రుడు, అమృతమును స్రవింపజేసేటటువంటి చంద్రుడు. చంద్ర ఉపల జల లవై, చంద్రకిరణాల స్పర్శతో ఉపల చంద్రకాంత శిలల నుండి స్రవించిన జల నీటి యొక్క లవై బిందువులతో అర్ఘ్యరచన, పూజలో భాగంగా ఇచ్చే అర్ఘ్యం. సలిల నిధి, జలానికి నిధి అయిన సముద్రం. స్వకీయై అంభోభి, సముద్రం యొక్క నీటితోనే. స్వకీయై, తన స్వంత. అంభోభి, జలముతోనే. సౌహిత్యకరణం, తృప్తిని కలిగించేటటువంటి తర్పణ ప్రక్రియను చేయడం ఎలా ఉందో త్వదీయాభిర్వాగ్భిః, సర్వమాతృకా వర్ణ స్వరూపిణివైనటువంటి నీ నుండి ఉద్భవించిన ఆ గంభీరమైన వాక్కుల ద్వారా తవ జనని, ఓ తల్లి, నీకే వాచాం స్తుతిరియం, వాక్కులతో కూడినటువంటి స్తోత్రము అర్పించబడుతోంది. ప్యాసివ్ వాయిస్లో ఉంది. నేను అర్పిస్తున్నాను, శంకరాచార్య అయిన నేను అర్పిస్తున్నాను అని లేదు. ఎవరు ఈ స్తోత్రాన్ని చదివి అమ్మగారికి నమస్కారం చేసుకుని ఆమెను నిధ్యాసన చేసి
ఆమెలో ఐక్యభావాన్ని పొందుతారో వాళ్ళే అర్పిస్తున్నారు. ఈ స్తోత్రము నీకు అర్పించబడినది. నీ మాటలతో ఈ స్తోత్రము నీకే అర్పించబడినది. ఇక్కడ శంకరాచార్యులని కానీ, జగద్గురు అని కానీ, కనీసం నేను అనేటటువంటి పదం కానీ ఎక్కడా లేదు. మనం ఉన్నాం, 2 లైన్లు రాస్తాం, కిందని 25 పేజీలు బయోడేటా జోడిస్తాం. ఆ 2 లైన్లు నేనే చేశానని చెప్పుకోవాలి. మరి చెప్పుకోకపోతే తెలియదుగా. కొందరు ఏం చెప్పినా చెప్పకపోయినా తెలుస్తుంది. సౌందర్య లహరి 100వ శ్లోకం, అంతిమ సమర్పణ. ప్రదీపజ్వాలాభి దివసకర నీరాజన విధి. ఏమిటా జ్వాల? ఇదిగో మీ మనస్సులో, మన మనస్సులలో ఉన్నటువంటి జ్ఞానాన్ని పొందాలి అనేటటువంటి జ్వాలయే ఆ జ్వాల. సుధాసూతే చంద్రోపల జలలవై అర్ఘ్యరచన. చంద్రుడు ఎంత చల్లగా, ఆహ్లాదంగా, అమృత కిరణుడుగా ఉంటాడో మనస్సు అంత నిర్మలంగా, విశుద్ధంగా, అమనీభావాన్ని పొంది ఉండాలి అని సూచన. స్వకీయైరంభోభి సలిల నిధి సౌహిత్యకరణం. ఏమిటి నీరు? జ్ఞానగంగ. ఆ జ్ఞానగంగ వెళ్ళి విరియాలంటే మొదటి 2 ఉండాలి. జ్ఞానం సంపాదించాలనేటటువంటి ఒక పట్టుదలతో కూడినటువంటి దీపము వెలుగుతూ ఉండాలి జ్ఞానం కోసం. దానికి మనసు విశుద్ధాంతఃకరణమై ఉండాలి. అప్పుడు ఆ జ్ఞానగంగ స్రవిస్తుంది, స్రవించి తడుపుతుంది. తడిపితే ఏంటవుతుంది? ఆఖరి పాదం. త్వదీయాభిరువగ్భిః తవ జనని వాచాం స్తుతిరియం. అమ్మా, నీ మాటలతో నీకే ఈ స్తోత్రము సమర్పించబడుతోంది అనేటటువంటి నేను లేని స్థితి చేరుతుంది. 4 పాదాలు ఇవే నిధిధ్యాసన. ప్రదీపజ్వాలాభిర్దివసకర నీరాజన విధి సుధాసూతే చంద్రోపలజలలవై అర్ఘ్యరచన. స్వకీయైరంభోభి సలిలనిధి సౌహిత్యకరణం. త్వదీయాభిరువగ్భిః తవ జనని వాచాం స్తుతిరియం. ప్రయోజనం ఆత్యంతిక ఫలం విలీనం. సూర్యునికి నీరాజనం, సూర్యుడు సమస్త తేజస్సులకు మూలము. అటువంటి సూర్యునికి చిన్న దీపంతో హారతి ఇవ్వడం అంటే, ఇక్కడ వెలుగు ఇచ్చే దీపము సూర్యుని కంటే భిన్నమైనది కాదు. ఏ వెలుగు చూడండి ప్రపంచంలో, అన్నీ ఆ ఆదిత్య భగవాను నుంచి వచ్చినవే. యూ కెన్ ట్రేస్ టు హిమ్. చంద్రుని అర్ఘ్యము, చంద్రుని అమృత కిరణాలు సోకినప్పుడు మాత్రమే చంద్రకాంత శిలలు ద్రవించి నీటినిస్తాయి. ఆ నీటినే చంద్రుడికి అర్ఘ్యము. తన నుండి పుట్టిన నీటిని తనకే సమర్పించడం అనేటటువంటి అభేద భావం. సముద్రానికి తర్పణం, సముద్ర జలాలనే దోసిలితో పట్టి తిరిగి సముద్రానికే సౌహిత్యకరణం చేయడం, తర్పణం ఇవ్వడం ఎలాగో ఈ స్తోత్ర రచన కూడా అటువంటిదే. మనం ఇచ్చేది ఏది మనది కాదు. కనిపిస్తున్నటువంటి అన్నీ కూడా పరతంత్రం. ఒక్కటే స్వతంత్రమైనది ఉన్నది, అదే చైతన్యం. ఆ చైతన్యము లోకైక చైతన్యము, విశ్వ చైతన్యంతో, యూనివర్సల్ కాన్షియస్నెస్తో ఏకం చేయడమే పరమావధి. అంతా మూలమే. ఇంకొక పదాన్ని చూద్దాం. ప్రదీపజ్వాలాభి దివసకర నీరాజన విధి. దివసకర నీరాజన విధి, వర్షిపింగ్ ద సన్ విత్ ఎ ల్యాంప్. అనంత కిరణాలతో వెలిగే సూర్యుడికి ఒక చిన్న దీపంతో హారతి ఇవ్వడం ఎంత అమాయకత్వం, ఎంత సాహసం. సూర్యుని ముందు దివిటి పట్టినట్లు అంటారు.
సూర్యుడు స్వయం ప్రకాశకుడు. ఆయన వల్లనే అన్ని దీపాలకు వెలుగు వస్తుంది. అలాగే నా బుద్ధికి వాక్కుకు వెలుగునిచ్చేది ఆ చైతన్య స్వరూపిణి పరాశక్తి పరబ్రహ్మమే. ఆమె ఇచ్చిన వెలుగుతోనే ఆమెకు హారతి ఇవ్వడం అంటే నాలో ఉన్న చైతన్యము యూనివర్సల్ చైతన్యము, ఆమె చైతన్యమే అని గుర్తించడం. అహమస్మి భావం. అహమస్మి, అహమస్మి, అహమస్మి. సూర్యుడికి దీపారాధన, వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేశామండి. వెంకటేశ్వర స్వామికి నువ్వు దీపారాధన ఏమిట్రా పిచ్చివాడా? సకల లోకాలకు దీపమైనటువంటి ఆ పరబ్రహ్మమునకు నీవు దీపం చూపించి దీపం దర్శయామి అంటావేమిటి? అజ్ఞానం కాదు. సూర్యుని ప్రకాశం ముందు ఒక చిన్న దీపం, ఒక వెలుగు ఎంత మాత్రం. సూర్యుడు అనంతుడు, నేను అతి పరిమితుడను. ఈ దీపం ఇంకా పరిమితం. నేనే ఆయన స్వరూపము. ఇక ఈ దీపము ఆయన స్వరూపమే. ఈ దీపంతో హారతి ఇవ్వడం అంటే ఏమిటి? సూర్యుడి నుండి ఉద్భవించిన అగ్నిని తిరిగి ఆ సూర్యునికే అర్పించడము. ఇక్కడ అగ్ని అంటే చైతన్య అగ్ని, అంటే ఇండివిజువల్ కాన్షియస్నెస్ ఈ సరెండర్డ్ టు ది యూనివర్సల్ కాన్షియస్నెస్. పరిమిత చైతన్యము, అనంత చైతన్యము రెండు ఒకే తత్వం. దే అద్వైత సాధన. ప్రదీప జ్వాలాభి దివసకర నీరాజన విధి. వివేక చూడామణిలో దీపపు కొడి అగ్నియే, సూర్యుని జ్వాలా అగ్నియే, ఉపాధి భేదం మాత్రమే. తరిగాండ్రలోన నొకడట తరికవ్వము నాక చేరు త్రాడును తానై అన్నాడంటే అక్కడ మందర పర్వతము ఆయనే, దాని చుట్టూ చుట్టినటువంటి వాసుకి ఆయనే, ఇటుపక్క అటుపక్క నిలబడి చిలుకుతున్నటువంటి దేవతలు ఆయనే, కిందనున్న కచ్చపము ఆయనే, అక్కడి నుంచి వచ్చినటువంటి సమస్త పదార్థములు ఆయనే. హరి 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 చిత్రలీల హరియే ఎరుగున్ అన్నారు మహానుభావుడు, ఏకత్వాన్ని సాధించినటువంటి యోగి పోతన గారు. జీవో బ్రహ్మైవ నా పరహ. జీవుడు బ్రహ్మం కంటే వేరు కాదు. ఒక చిన్న అగ్నికణం ఏ విధంగా మహాగ్నిలో భాగము. యథా సుదీప్త విస్ఫులింగ అనేటటువంటి మంత్రము, ఉపనిషత్ మంత్రము, అగ్నికణములు అగ్ని నుండి వేరు కావు అని చూపిస్తుంది. అలాగే వ్యక్తిగత బుద్ధి అనంతమైన బ్రహ్మంలో భాగమేనని వివేక చూడమని స్పష్టం చేసింది. ఇదే జీవ బ్రహ్మ ఏకత్వం, అభేదం, అద్వైతం. సుధాసూతే చంద్రోపలజల లవై అర్ఘ్యరచన. చంద్ర ఉపలజల లవై అర్ఘ్యరచన. జలము, చంద్ర ఉపల జలము అంటే చంద్రకాంత శిలల నుండి స్రవించినటువంటి జలము. దానిలో లవము అంటే బిందువు. ఆ బిందువులను సేకరించి ఓ చిన్న డిష్లో పెట్టుకుని వాటినేమో చంద్రుడికి అర్ఘ్యం సమర్పయామి అని అర్ఘ్యం ఇస్తున్నావే. రోజు నువ్వు పాఠ్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి అనే వాటి అర్థం ఏమిటి? నేనే నన్ను నీకు సమర్పించుకుంటున్నాను. ఈ పూజా ద్రవ్యాలు నీకంటే వేరు కావు. బ్రహ్మార్పణం బ్రహ్మావి బ్రహ్మగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన అనే శ్లోకం పరాకాష్ట పరతత్వానికి దాటి ఏదీ లేదని చెప్పేటటువంటి మహత్తరమైనటువంటి శ్లోకం. చంద్రకిరణాల చల్లదనం వలన చంద్రకాంత శిలలు చెమ్మగిల్లుతాయి. Particularly in winter, when the moonlight falls on the marble stones, the marble rocks, the moonlight is so cool. Marble has got a tendency to absorb all the coolness. When the marble becomes very cold, you can even experience while walking on a marble floor in winter, it's much colder than any other thing in the house. That coolness, what it will do? Water vapor will be there in the atmosphere. That water vapor, invisible water in vapor form, is received by this cool floor, I mean, chilla or the floor,
and then becomes waterish and watery, and that forms a చంద్రోపల జలం. అంటే కానీ చంద్రకాంత శిలల నుంచి లోపల నుంచి అలా నీళ్లు వస్తూ ఉంటాయండి ఫౌంటైన్ లాగా అనే మిస్టికల్ ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు. న్యాచురల్గానే అవి అలా తేమగా ఉంటాయి. ఆ సమయంలో ఆ తేమ చాలా బిందువుల రూపంలో ఉంటుంది, లవంగా ఉంటుంది. ఆ లవము ఆ లవములను సేకరించో గిన్నెలో పోసి, అయ్యా చంద్రమా నీకు ఇదిగో అర్ఘ్యం అన్నారట. ఎక్కడి నుంచి వచ్చాయి? ఆయన యొక్క కిరణాలే, ఆ చంద్రకిరణాల కాంతి వలననే ఏర్పడినటువంటి ఈ నీరు. అంటే కార్యము ఈ నీరు, చంద్రశిలల నుండి స్రవించిన నీరు. కారణమెవరు? చంద్రుడు. కార్యకారణ సంబంధాన్ని సూచిస్తున్నారు. ఆ పరమాత్మ నుండి వచ్చినదే నీ ప్రకాశము. నీ ప్రకాశం అంటూ వేరే లేదు. ఆయన ప్రకాశము, నీవు విమర్శ. అమ్మా నీవు ప్రకాశము, ప్రపంచము విమర్శ. నేను కూడా ప్రపంచంలో ఒక్కడిని. సుధాసూతే చంద్రోపజలవై అర్ఘ్యరచన. సుధాసూతే, సుధాసూతి అంటే సుధను పుట్టించేవాడు, అమృత కిరణుడు. చంద్రుని నుండి అమృతము స్రవిస్తుంది అంటారు. అమృతం అంటే ఏమిటి? ఆ చల్లదనము, ఆ ఆహ్లాదము, అదే అమృతము. అక్కడ నుంచి చంద్రుడి నుంచి అలా గొట్టంలో ఫ్లో అయినట్టుగా అమృతం వస్తుండే దాగి డైలీ మనం తాగేద్దామండి. అదే అర్థం. చంద్రకాంత చెలలు చంద్రుని కిరణాలు సోకగానే కరిగి నీటిని ఉత్పన్నం చేస్తుంది. ఆ కరిగిన నీటితో చంద్రుడికి అర్ఘ్యం సమర్పించడం. చంద్రుడు ఎందుకు అమృత కిరణుడు? ఆయన చల్లదనం వలనే అన్ని చెట్లు చేమలు అన్నీ హాయిగా రాత్రి విశ్రాంతి తీసుకుని మర్నాడు కిరణజన్య సంయోగంతో ఆహారం ఇస్తున్నది. చావకుండా ఉండాలంటే ఏం కావాలి? ఫుడ్ కావాలి. ఫుడ్ ఎవరిస్తున్నారు? అదిగో ఆ సూర్యుడు, రాత్రి చంద్రుడు. వీళ్ళిచ్చిందే భిక్ష మనకి రోజును. చంద్రుడు మనస్సుకు ప్రతీక. మనస్సును చంద్రునితో పోలుస్తున్నారు. మనస్సు కూడా చంద్రుని వలె అమృతమయమై ఉండాలి అంటారుగా. ఆయన అమృత హృదయుడండి. అంటే ఏమిటి? ఆయన హృదయం అంత అమృతమయం. మనస్సుకు స్వయం ప్రకాశం లేదు. మనస్సు ఒక అద్దం మాత్రమే. అది ఉపాధి. ఆత్మ యొక్క వెలుగు మనస్సు మీద పడితే అది ప్రతిబింబిస్తుంది. ఆత్మ యొక్క వెలుగు మనస్సు మీద పడడమే, ప్రతిఫలనం ఏర్పడడమే చేతన అంటారు. ఎప్పుడైతే మనస్సు ద్వైతాన్ని చూస్తూ ఉంటుందో అప్పుడు ఈ చేతన రకరకాల విధాలుగా మనకు విక్షేపము పొంది వేరు విభిన్న భావాలను, ద్వైతాన్ని చూసేవాడు, చూడబడేది, గ్రాహకము, గ్రాహ్యము అనేటటువంటి భావాన్ని కల్పిస్తుంది. ఎప్పుడైతే ఆ మనస్సు అనే దర్పణము విశుద్ధంగా ఉంటుందో అప్పుడు దాని మీద పడినటువంటి చైతన్య కాంతి ఏ విధమైన ప్రతిబింబాన్ని ఏర్పరచకుండా ఆ చైతన్యాన్నే డైరెక్ట్గా రిఫ్లెక్ట్ చేస్తుంది. అటువంటి అద్దాన్ని, అటువంటి విశుద్ధమైన మనస్సునే అమనీభావం పొందిన మనస్సు అంటున్నాం. కేనోపనిషత్తు ఏం చెప్పింది? శ్రోత్రస్య శ్రోత్రం, మనసో మనో, వాచోహవాచం. అలాగే బృహదారణ్యకోపనిషత్తు మనస్సు స్వతహా జడము. ఆత్మ చైతన్యం మనస్సుపై పడినప్పుడే అది చేతనగా మారి పని చేస్తుంది. ఆ పరబ్రహ్మము దేవుని దయ వలన కలిగిన భక్తితోనే తిరిగి దేవుణ్ణి పూజించడం ఈ రూపకము యొక్క అంతరార్థం. చంద్రోపలజలై అర్ఘ్యరచన ఎంత లోతుందో చూడండి. స్వకీయైరంభోభి సలిల నిధి సౌహిత్యకరణం. సౌహిత్యకరణం తృప్తిపరచడం. సౌహిత్యం అంటే తృప్తిపరచడం, తర్పణం ఇవ్వడం. పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలండి. ఈరోజు జనవరి 14, లేకపోతే ఈరోజు పోలేల అమావాస్య, ఈరోజు మహాళయ అమావాస్య. తర్పణాలు ఇవ్వాలి. పితృదేవతలను తృప్తిపరచడం. పితృదేవతలు అంటే ఎవరు? మీకన్నా ముందు పుట్టినటువంటి తాత తండ్రులు అనుకుంటున్నారా? తప్పు తప్పు తప్పు. పితృదేవతలు అనగా ఈ జగత్తుకు ఉనికిని ప్రసాదించినటువంటి సర్వ దైవీ శక్తులే పితృదేవతలు.
అగ్ని, వాయువు, ఇంద్రుడు, వరుణుడు, భూమి, నీరు, గాలి, ఇంకా ఏమిటి చంద్రమ, ఏమేమిటి చెప్పకండి, వీళ్ళందరి వలననే ఈ ప్రపంచం ఇలా ఉన్నది. వాటి వలననే ఈ విశ్వ చైతన్యం ఈ విధముగా వ్యాపించి చక్కగా 3 పువ్వులు 6 కాయలు, 6 కాయలు 12 పళ్ళగా వెలుగుతోంది. దీనికి కారణమైనటువంటి ఈ ప్రకృతి శక్తులను తృప్తిపరచడానికి ప్రయత్నించేటటువంటి అమాయకత్వమే తర్పణం ఇవ్వడము అని అర్థం. సముద్రుడికి తర్పణం వదలడానికి సముద్రంలోని నీటినే వాడటం. ఇది అత్యంత కీలకమైనటువంటి అద్వైత రహస్యం. సముద్రం నుండి అల ఉద్భవిస్తుంది. అల సముద్రం కంటే వేరు కాదు. నా దోసిలిలో జలం తీసుకున్నాను, తర్పణం ఇద్దామని ఆ సముద్రునికి. ఆ సముద్ర జలం కంటే ఈ దోసిలి జలం వేరు కాదు. అందులో తీసిన జలంతో అందులోనే ఉంది. ఒక ఆయన బ్యాంకులోంచి డబ్బు డ్రా చేసి మళ్ళీ ఆయనకే దానం ఇచ్చినట్టున్నది. ఆయన బ్యాంకులోంచి ఆయనే మీరే వెళ్ళి ఓ 1000 రూపాయలు తెలుసో తెలియకో కాచేసి మళ్ళీ ఆయనకి దానం ఇచ్చారనుకోండి, దానమా? అది తర్పణమా? అది తృప్తిపరచడమా? ఆలోచించండి. ఏ దేవతా పూజలో మనము చేసే ఏ కార్యక్రమమైనా అంతర్లీనంగా నాదంటూ ఏదీ లేదు, సర్వము ఆ పరమాత్మ యొక్క శక్తి వలననే దొరికింది. అది ఆయనకి తిరిగి ఇవ్వడమే న్యాయము. తైర్దత్తాన ప్రదాయైభ్యో యో భుంక్తే స్తేన ఏవ సహ. ప్రకృతి నుంచి వచ్చినటువంటి ఇన్ని అనేకమైనటువంటి ఉపయోగాలను పొందుతూ వాటిని ఎవరికీ పంచుకోకుండా తాను మాత్రమే స్వార్థంతో భుజించేటటువంటి దుర్మార్గుడు ఎవడున్నాడో వాడి పేరు గజ దొంగ అని తాతయ్య వేదవ్యాస తాతయ్య రాశారు. ఇప్పుడు ఆలోచించండి ఏం చేయాలి. తైర్దత్తాన్న ప్రదాయేభ్యో యో భుంక్తే. ఎవడైతే చేసిస్తూ ఉంటాడో, చేసిస్తూ ఉంటాడో వాడు స్తేన ఏవ సహా గజ దొంగ. నా దోసిలిలోని జలము ఆ సముద్ర జలం కంటే వేరు కాదు. నేను పలికే ఈ మాటలు, ఈ స్తోత్రము, ఈ నా భక్తి అన్నీ ఆ సముద్రము వంటి పరాశక్తిలోని ఆలలే. షట్పది స్తోత్రం ఒక్కటి చాలును తరింపజేయడానికి. అవినయమపనయ విష్ణు. ఓ పరబ్రహ్మ, నా అవినయాన్ని అపనయ అంటే నా అహంకారాన్ని తొలగించు. అవినయము వినయం లేకుండా ఉండడం. వినయం ఉంటే అహంకారం ఉండదు. వినయం లేకపోతే నేనే అన్ని అనుకుంటూ ఉంటాను. అవినయం. దాన్ని అపనయ తొలగించు మహానుభావ విష్ణు. దమయ మనః శమయ విషయ మృగతృష్ణం. దమము శమము ఈ 2 బేసిక్ క్వాలిటీస్ ఫర్ అమనీభావ సాధనకు. అది అమనీభావం కాదు, అక్కడ మొదలు పెడితే అమనీభావం. ఇదే నిర్ణయం చెప్పుకున్నాము. సంపత్తి, క్షమాది షట్క సంపత్తి, సంపద. సత్యపిబేధాపగమే నాథ తవాహం న మామకీనస్త్వం. తవ అహం నేను నీవే, నా మామనాదంటూ ఏదీ లేదు. ఎందుకు? సముద్రోహితరంగ క్వచన సముద్రో నతారంగ. ఎవరైనా తరంగములు సముద్రం అని చెప్తారా? ఈ తరంగము సముద్రాన్ని పుట్టించిందని చెప్తారా? తరంగములు సముద్రమునకు చెందినవి. సముద్రం తరంగానికి చెందిందని చెప్పకూడదు. అదే చెప్తున్నారు షట్పది స్తోత్రం. అహంకార విలయం సముద్రానికి అదే నీటితో తర్పణం. స్వకీయైరంభోభి సరిడనిధి సౌహిత్యకరణం. సముద్రం నుండి పుట్టిన నీటి బిందువును తిరిగి సముద్రానికే అర్పించడం. ఇది వ్యక్తిగత కర్మల సమర్పణకి, అహంకార రాహిత్యానికి, కర్మయోగ పరాకాష్ఠకు సూచన. చూడండి 3 లైన్స్. మొదటిది ఏమిటి? మీలోనున్న జ్ఞానదీపము, ఇండివిజువల్ కాన్షియస్నెస్ ఈ సేమ్ యాజ్ ద యూనివర్సల్ కాన్షియస్నెస్. ప్రదీపజ్వాలాభి దివసకర నీరాజన విధి. రెండోది ఏమిటి? సుధాస్యూతే చంద్రోపల జల లవైరర్ఘ్యరచన. విశుద్ధాంతఃకరణం ఉంటేనే
జ్ఞానదీపం ప్రకాశిస్తుంది. ఫస్ట్ జ్ఞానదీపం ఉన్నది, రెండు విశుద్ధాంతఃకరణ. మూడోది ఏమిటి? సర్వకర్మ పరిత్యాగం చేస్తేనే జ్ఞానంలో స్థిరపడతావు. ఇది ఎటువంటి పరిత్యాగము? జ్ఞాన కర్మ ఫల త్యాగం, పరిత్యాగము, నాట్ ఫలత్యాగం. కర్మ పరిత్యాగం జ్ఞానంతో చేయడం, సోంబేరిగా ఉండడం కాదు. అది కర్మయోగం ద్వారా పొందినటువంటి విశుద్ధాంతఃకరణంతో మొదటి స్టెప్లో ఉన్నటువంటి జ్ఞానదీపాన్ని వెలిగించుకుంటే నేటువంటి భావన కలుగుతుంది. అదే ఇక్కడ తాత్పర్యం. ఇక ఆఖరి లైన్, త్వదీయాభిర్వాగ్భిః తవ జనని వాచాం స్తుతిరియం. ఎంత గమ్మత్తుగా రాస్తారండి. ఇయం అంటే ఈ స్తుతి, స్తోత్రం. సౌందర్యలహరి స్తోత్రం నీ స్తోత్రమే, అదొక అర్థం. ఇయం ఈ ప్రపంచం, తవ స్తుతి నిన్ను స్తుతించడం అన్నా ప్రపంచాన్ని స్తుతించడం అన్నా ఒకటే అర్థం. నేను ఎదురుగుండా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని స్తుతించిన, గంగామాతను స్తుతించిన, గంగా స్తోత్రము, వెంకటేశ్వర స్తోత్రము, కృష్ణాష్టకము, రామాష్టకము అవన్నీ నీ స్తోత్రాలే. రెండో అర్థం. మూడో అర్థం, ఇయం అంటే ఈ, సర్వం స్తుతి అర్థవాదం. స్తుతి అంటే అర్థవాదం. ఈ మొత్తం అంతా కూడా ఇయం స్తుతి, ఇయం అర్థవాద అంటే గౌణము, అప్రధానము, నీ దగ్గరకు తీసుకొని వెళ్ళడానికి కావలసిన మార్గం తప్ప ఇది స్తుతియే, అర్థవాదమే. ఎంత గమ్మత్తు పెట్టగలరండి ఇందులోని. ఇంతగా ఒక గంట ముందు నేను అనుకోలేదు ఈ మాట చెప్తానని. ఇక్కడ కూర్చున్నప్పుడు అనిపిస్తుంది. చూడండి, అమ్మా నీవు ప్రసాదించిన వాక్కులతోనే వాగ్రూపిణివైన నీపై స్తోత్రం సిద్ధాంతం, ఇది అద్వైత సమర్పణ. ఇక్కడ స్తుతించేవాడు, స్తుతించబడేది, స్తుతి అనేటటువంటి త్రిపుటి లేదు అని చెప్తున్నారు. ఒకటి, ఆ పరతత్వమే సత్యమని నిశ్చయించడం. నిన్ను వేరుగా ఉండి పొగుడుతున్నాను, నేను వ్రాసిన ఈ గొప్ప స్తోత్ర రత్నావళి అని అనలేదు. అహంకార కర్తృత్వ రాహిత్యాన్ని దర్శింపచేసేటటువంటి సద్గురువు. ఇయం వాచాం స్తుతి, ఈ వాగ్రూపమైన స్తుతి నా స్తుతి కానే కాదు, నీ స్తుతి. అదొక అర్థం. రెండవది, ఏ స్తుతించినా యం యం వాపి స్మరన్ భావ్ యో యో యాం యాం భక్త్యా శ్రద్ధయా అర్చితుమిచ్చసి తస్య తస్య చలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. ఏ ఏ దేవతను ఎవరెవరు శ్రద్ధతో కొలిచి స్తుతి చేసి సమర్పణలు చేస్తున్నారో వాళ్లకు ఆ శ్రద్ధ నేనే ఇస్తున్నాను. అంటే ఆ స్తుతి మళ్ళా ఆ పరబ్రహ్మ శక్తియే అయిపోయింది. ఇప్పుడు రాముని స్తుతించుకుంటారా? శ్రీరామనవమి పుణ్యదినము, పర్వదినము, హ్యాపీ శ్రీరామనవమి అనుకుంటారా? ఆ రాముని స్తుతి పరబ్రహ్మ స్తుతి అని తెలుసుకుంటారా? జనని వాచాం స్తుతిరియం, వాగ్రూపమైనటువంటి ఈ స్తుతి అంతా, అంటే వాగ్రూపమైనది ఇయం, ఇదంతా కూడా స్తుతి. స్తుతి అర్థవాదము అంటే ఇది సెకండరీ. ఎందుకు ఇది నేర్పిస్తున్నారు? దీని ద్వారా దాన్ని పట్టుకోవడానికి. అధ్యారోప అపవాద ప్రక్రియేణ ఆత్మతత్వం విజానాత్, తెలుసుకో, అందుకని చెప్తున్నారు. జనని అన్నాను అనుకోండి, జనని ఎవడు, బిడ్డెవడు? న మాత న పిత నైవ మాత న జన్మ. తల్లే లేదు అంటే మళ్ళీ తల్లిని ప్రార్థించడం ఏమిటండి? జనని అనే పదము కూడా అర్థవాదమే. నీవు నిర్గుణ కార్య కారణ అతీత సచ్చిదానందం. అయ్యం స్తుతి అనే దాంట్లో ఎన్ని అర్థాలు పెట్టారో చూడండి. అనంతాన్ని అణువులా స్తుతిస్తుందండి. అయితే మీరు స్తుతించలేరా? మీరు అణువు కాదు, అణువు అని అనుకుంటున్నారు.
దేహభావంతో ఉంటే పరిచ్ఛిన్నము, చాలా లిమిటెడ్, కండిషన్డ్ అణువు. దేహభావాన్ని వదిలిస్తే మీరే అనంతము. అనంతాన్ని అణువు స్తుతించలేదు. అంటే దేహభావంతో ఉన్నంతకాలం నేను పరమాత్మను తెలుసుకోలేను. నేను అనంతమని తెలుసుకుంటే అనంతము రెండు అనంతాలు ఉంటాయి ఏమిటి? ఇన్ఫైనెట్ వన్, ఇన్ఫైనెట్ టూ అలా ఎక్కడైనా ఉంటాయా రవిప్రకాష్? మీరు లెక్కల్లోని ఇన్ఫైనెట్ వన్ అండ్ ఇన్ఫైనెట్ టూ అని ఉండవు కదా. ఇన్ఫినిటీ ఒక్కటే. మీరే అనంతము. అనంతం మీరని తెలుసుకోవడమే అనంతాన్ని అణువుగా స్తుతించలేవు, అనంతంగా తెలుసుకో అని తెలుసుకో. అద్వైత వేదాంతం ఈ వైరుధ్యాన్ని భౌతికమైన పూజ నుండి ఆత్మజ్ఞానం వైపు మళ్ళిస్తుంది, నడిపిస్తుంది. ఇదే కశ్చిద్ధీర ప్రత్యేగాత్మనం ఐక్షతో ఆవృత్త చక్షు. ఆరాధకుడు, ఆరాధన, ఆరాధ్య దైవము, ఈ మూడు ఉపాసన వరకే. ఆ ఉపాసనను దాటి ఏకత్వాన్ని తెలుసుకుంటే ఆ ఇన్ఫినిటీ నీవే అని తెలుసు. ఇవన్నీ అర్థవాదమమ్మా. నేనే నీవు అన్నదే నిజమైనటువంటి టీచింగు. ఇయం స్తుతి, బాకీ సబ్ స్తుతి. ఓన్లీ ఏకత్వం ఈజ్ ద ఆన్సర్. ముగింపు. వాగ్దేవికి, వాగ్దేవి వాక్కు వాగ్దేవికే అర్పితం. త్వదీయాభి వాగ్భి తవ జనని వాచాం స్తుతిరియం. ఓ వాగ్దేవి అంటే పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి. ఆ వైఖరి దాటాం, మధ్యమ దాటాం, పశ్యంతి దాటాం. పరావాక్కు అంటే ఏదైతే ఆ చైతన్యం నుంచి సర్వవాక్కులు జనిస్తున్నాయి అని తెలుసుకుంటామో అదే పరావాక్కు. ఓ వాగ్దేవి, నీవు ప్రసాదించినటువంటి నీ మాటలతోనే నిన్నే స్తుతిస్తున్నాను. అంటే ఏంటి? బుద్ధి, మనసు, కర్మ ఎలాగైతే మూలానికి చెందుతాయో అలాగే మన మాట కూడా ఆ జగన్మాతదే. ఇదే అద్వైత శిఖరాగ్రం. శృతి ప్రమాణాలు కావాలా? ఇదే ఒక శృతి. దీని పేరే సౌందర్యోపనిషత్తు, శంకరోపనిషత్తు. శంకరెందుకు ఆయన పేరు పెట్టుకోవడం ఇష్టపడరు. సౌందర్యోపనిషత్తు. ఇదే ఉపనిషత్తు. దీని ప్రమాణం ఏమిటి? సూర్యుడికి దీపం చూపించినట్టు, చంద్రుడికి ఆయన నీళ్లతో అర్ఘ్యం ఇచ్చినట్టు, లేకపోతే సముద్రంలోంచి నీళ్ళు తీసుకుని సముద్రానికి తర్పణం ఇచ్చినట్టు. దీనికి మళ్ళీ ప్రమాణాలు ఏమిటండి? ఏదో క్రాస్ రిఫరెన్స్ కోసం మన అజ్ఞానంతో చెప్పుకోవడమే. బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధీన. వీటన్నిటినీ తెలుసుకోవడందుకు బ్రహ్మ ఏవ తేన గంతవ్యం. ఈ భావనతో నువ్వు వెళ్ళవలసినది బ్రహ్మ దగ్గరకి. బ్రహ్మ ఏవ తేన గంతవ్యం. యజ్ఞపాత్ర, యజ్ఞ హవిస్సు, అగ్ని, హోమము, హోమం చేసేవాడు అంతా బ్రహ్మమే. తరిగాండ్రలో ఉన్నొకడట. తరిగవ్వము తాను, తాడు, నాకచేరులు అన్నీ ఆయనే. స్తుతి చేసే వాక్కులు ఆమెవే, స్తుతి ఆమెదే. స్తుతించేటటువంటి మనము, మన గురువుగారైనటువంటి శంకరుడు కూడా ఆమె. ఈశావాస్యం ఇదకం సర్వం. ఈ జగత్తంతా ఈశ్వనిమయము, పరమాత్మతో నిండి ఉంది. మనం ఏదైనా ఆయనకు ఇస్తున్నామంటే ఆయన వస్తువుని ఆయనకి ఇస్తున్నాము. ఇక్కడ ఆయన వస్తువు వేరే లేరు. త్యాగేనేకేనైవ అమృతత్వం మనసు. త్యాగము ఒక్కటి ద్వారా. ఏమిటి త్యాగము? ఏది ఇచ్చినా నేను ఇచ్చినట్లు కాదని తెలుసుకోవడమే రెనౌన్సియేషన్ ఆఫ్ ఫ్రూట్ ఆఫ్ యాక్షన్, రెనౌన్సియేషన్ ఆఫ్ ది కర్మ, రెనౌన్సియేషన్ ఆఫ్ ది కర్మ చేయడం, జ్ఞానంతో వదులుకోవడమే త్యాగం. నాది అనే మమకారాన్ని త్యజించి పరిపూర్ణ అద్వైత స్థితిని చేరుకోమన్నారు. వివేక చూడామణిలో నిర్వికల్ప సమాధిలో అహంకరిగిపోయినటువంటి స్థితిలో నీ వాక్కులతో నిన్ను స్తుతి చేయడం అంటే ఇండివిజువల్ ఈగో హ్యాస్ డిజాల్వ్డ్, పూర్తిగా లీనమైపోయింది. ఇది ఒక వాగ్రూప సమాధి, వాగ్రూప ఆత్మసమర్పణ. సముద్రం ఉంది, అది బ్రహ్మం. దాని నుంచి ఆవిరైనటువంటి నీరు, అది బ్రహ్మం. ఏర్పడినటువంటి మేఘము, అది బ్రహ్మమే. నల్లగా మాయలా కనిపిస్తుంది,
అంతే. మళ్ళీ వర్ష రూపంలో వస్తుంది, బిందువు అవుతుంది. ఒక్కొక్క బిందువు నేను నేను అనుకుంటూ ఉంటుంది. ఆ బిందువులన్నీ సింధువుని చేస్తే ఏమవుతాయి? బిందువులు మళ్ళీ తెలుస్తాయేంటి వేరే? తత్ప్రసాదాత్, నీ ప్రసాదం వలన బిందువు సింధువగును. అహంకారం నశించి అహమే మిగులుతుంది. బ్రహ్మార్పణం బ్రహ్మావిహి. సముద్రం నుండి నీరు ఆవిరి అయి మేఘంగా రీసైకిల్ అయ్యేదంతా కూడా ఇట్ ఇస్ అగైన్ ఇండికేటింగ్ ద సేమ్ థింగ్. ఓకే. నిధిధ్యాసన చేద్దాం శ్లోకంతో. ఓం. 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 నిటారుగా కూర్చోండి, కళ్ళు మూసుకోండి, మనసు కూడా మూసుకోండి. అహమస్మి, అహమస్మి. నాలోనున్న సర్వశక్తులు యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ యత్తపస్యసి. సబ్, ఇవన్నీ కూడా నావి కావు. ఈ శక్తులన్నీ ఆ పరాశక్తి జగన్మాత ప్రసాదించినవి. అర్థమైందా ఈ విషయం? ఇంకా అర్థం కాలేదు? ఇంకా నా శక్తి అనుకుంటున్నారా? అహంకార విసర్జన. నేను గొప్ప స్తోత్రాన్ని చదివేస్తున్నాను, చాలా ఉపనిషత్తులను నేర్చేసుకున్నాను, అవన్నీ ఇంకొకరికి చెప్పేస్తున్నాను, నేను అన్నీ వినేస్తున్నాను, వినివన్నీ నోట్స్ గట్టిగా రాసేసుకుంటున్నాను. నాకు అర్థమైనట్టు ఎవరికీ అర్థం కాలేదు. ఎంత నిమ్నమైన ఆలోచన! సూర్యుడి ముందు దివిటి వంటిది అని గుర్తు చేసుకోండి. మనం ఏదైనా చేస్తున్నాము అని ప్రజలన్నా, ఎదుటివారు ఒక విధంగా మనను ఉత్తేజపరచడానికి రెండు మంచి మాటలు చెప్పినా, నేను దివిటీని, ఆ జ్ఞాన సూర్యుని ముందు ఈ దివిటి ఎంత? అది పరిచ్ఛిన్న భావం. ఆ పరిచ్ఛిన్న నేను దివిటీని అంటే నేను అల్పుడను, అది సాయన సర్వజ్ఞుడు. నేను డ్రాపు, అది ఓషన్. నేను డాట్, అది ఇన్ఫైనెట్. ఆ భావం నుంచి ఏకత్వ భావన, పూజించేవాడు, పూజించబడే దైవము ఒక్కటే అన్న అద్వైత నిశ్చయంతో ఉంటే నేను ఇన్ఫైనట్ అయిపోతాను. ఈ డ్రాప్స్ అన్నీ సముద్రమేగా, నేను సముద్రమే. ఈ దీపం ఆయనదేగా, నా దీపం వేరే లేదు, నేను ఆయనే. ఈ జలము సముద్రం నుంచి తీసినదేగా, దీనికి సముద్రానికి ఏమి వ్యత్యాసం ఉన్నది? ఆ సముద్రం నేనేగా, నేను అల్పము కాదు కదా, అనంతము అనేటటువంటి భావనయే నిధిధ్యాసం. అర్పణ. నా మమ, ఇదం నా మమ, ఇది కూడా నాది కాదు, ఏది నాది కాదు, నాది అనేది ఏదీ లేదు. ఎందుకు? నాదని చెప్పడానికి వాడు ఉండేవాడు, వాడు ఇప్పుడు లేడు. నాదని చెప్పుకుంటూ ఇలా ఆ గుండె మీద చేయేసి మాటిమాటికి నేను చెప్పాను, నేను చేశాను, నా వల్లే జరిగింది, నాకంటే తెలివినవాడు ప్రపంచంలో ఎవడున్నాడు, నాకంటే ధనవంతుడు ఉంటాడా, నాకంటే అందమైన అమ్మాయి ఉంటుందా అనుకుంటాం అందరూ. ఆ నా ఇట్టే కరిగిపోతుంది. నాది నాది అంటున్నారే ఈ శరీరాన్ని చూపించి, అది హరతి నిమేషాత్ కాల సర్వం మయమయమిద మఖిలం హిత్వా. దోషవతల పారేసి బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. హిత్వా విదిత్వా. హిత్వా, అంత అనాత్మని హిత్వా, ఆత్మను విదిత్వా. హిత్వా విదిత్వా. మరి శుద్ధ చైతన్యంగా, కేవల తురీయంగా, నిశ్శబ్దంగా మిగిలి ఉండండి. అహమస్మి, అహమస్మి, అనంతోహం, ఆనందోహం, పూర్ణోహం, సచ్చిదానందరూపోహం, నారాయణోహం, నరకాంతకోహం,
పురాంతకోహం పురాణమీశం. నేనే నారాయణుడను, నేనే నరకాంతకుడను, నేనే పురాంతకుడైన శివుడను, నేనే సర్వానికి ఈశుడనైన ప్రభువును. అహమస్మి, 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 సోహం, సోహం, సోహం. దేవుడు వేరు, నేను వేరు. నేను అల్పుడను, దేవుడు అనంతుడు. నేను ఆయన సరెండర్ చేస్తాను, ఆయన నాకేమో కోరికలు తీరుస్తాడు. దేవుడు నాకు ఒక టూలు, ఒక సాధనం. ఆయన ఫోటో దగ్గరికి వెళ్ళి నమస్కారం పెడితే ఆయన నాకు కోరికలు తీరుస్తాడు. కార్పెంటర్ దగ్గరికి వెళ్ళి ఆయన ప్రార్థిస్తే ఆయన టేబుల్ తయారు చేసి ఇస్తాడు. అలాగే దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తే దేవుడు నాకు బిడ్డలు ఇస్తాడు, డబ్బు ఇస్తాడు, పొజిషన్ ఇస్తాడు, పవర్ ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. ఆ పాపము వదలాలి, భగవంతుని కృప ఉండాలి. నిజమే, ఆ భగవంతుడు అద్వైతంలో బ్రహ్మస్వరూపుడు అయినటువంటి నీవే భగవంతుడు, ఆ బ్రహ్మమే నీవు. అహం బ్రహ్మాస్మి. ఆత్మవిచారణ, స్వస్వరూప జ్ఞానం. చూడండి, ఇక్కడ మూడు తీసుకున్నారు. సూర్యుడు అన్నారు, మనస్సు అన్నారు, సముద్రం అన్నారు. మూడు ఉదాహరణలు పట్టుకొచ్చారు. సూర్యుడు అంటే ఏమిటి? జ్ఞానం, బుద్ధి. చంద్రుడు అంటే ఏమిటి? మనస్సు. సముద్రం అంటే ఏమిటి? కదిలేటటువంటి కర్మలు, మారేటటువంటి జగత్తులో చేసే సకల కర్మలు. అంటే మనస్సు, బుద్ధి. ఈ రెండిటితో చేసేటటువంటి సకల కర్మలను ఒకవైపు తీసుకెళ్ళడం, అంటే కర్మలను కూడా సెంటర్ వైపు తీసుకెళ్ళాలి, మనస్సుని దాని వైపే తీసుకెళ్ళాలి, బుద్ధిని దాని మీద నిలిపి ఉంచాలి. అదే ఓం, అదే వాగ్రూపము. వాచం స్తుతిరియం. ఈ వాక్కు ద్వారానే నేను పట్టుకోగలను. ఆ వాక్ ఏది? ఓంకారమే వాక్కు. మరో అర్థం వాచం స్తుతిరియం. ఎన్ని అర్థాలన్నా తెచ్చుకోవచ్చు. వివేక చూడమని, ఉపనిషత్ జ్ఞానం, భగవద్గీత మూడు మూల స్తంభాలు మన ప్రగతికి. జీవుడు బ్రహ్మం ఒకటే అని నిరూపించినటువంటి జ్ఞానము మనం పూర్తి అద్వైత గ్రంథమైనటువంటి వివేక చూడమణిలో అగ్ని రూపకంతో జ్ఞానం మొదటిది అనుకోండి, సూర్యుడు, అదే జ్ఞాన రూపం. ఉపనిషత్తులు నీ మనస్సు అమనీభావం చెందితే అదే పరబ్రహ్మము. మనోహి ద్వివిధం ప్రోక్తం శుద్ధం చ అశుద్ధమేవ చ. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అంటూ ఆ మనస్సును ఏకాగ్రపరచడం మీదే ఉపనిషత్తు చంద్రుని రూపకం ద్వారా బోధిస్తుంది. భగవద్గీత కర్మయోగాన్ని బోధించి ఈ కర్మయోగం ద్వారా చిత్తశుద్ధిని సాధించుకొని జ్ఞానయోగ్యత ప్రాప్తిని పొంది సర్వ జ్ఞాన కర్మ పరిత్యాగం చేసి మన్మనాభవ మద్భక్తోని దాటి సర్వధర్మాన్ పరిత్యజ్యకు వెళ్ళి తెలుసుకో అనేది సముద్ర రూపకం. అంటే వివేక చూడమని, ఉపనిషత్తులు, భగవద్గీత అనే ఈ మూడు గ్రంథాలు కూడా ఏకత్వ బోధనకే మనను వెళ్ళమంటున్నాయి. ఇక్కడ నుంచి చెప్పబోయేవి 6 శ్లోకాలు. ఈ 6 శ్లోకాలు మనం చదువుకున్నాం. వీటినే జ్ఞాన షట్కము అంటారు. 95 నుంచి 100 వరకు ఉన్న 6 శ్లోకాలు జ్ఞాన షట్కం. చాలా అద్భుతంగా శంకరులు వారు మనకు బోధించారు. పురారాతేరంతః పురమసి తతస్త్వచ్చరణయో. నీవు పురారాతి యొక్క అంతఃపురము, అంతఃపురంలో ఉన్నావు. నీవే అంతఃపురం. అంటే పురారాతి యొక్క సారభూతమైనటువంటి తత్వము నీవే. అంటే పరాశక్తి, పరబ్రహ్మము రెండు ఒక్కటే. సపర్యా మర్యాద తరళకరణామ సులభ. తరళకరణంతో దీన్ని పొందలేను, కదులుతున్నటువంటి మనస్సుతో దీనిని పట్టుకోలేను. తథా హేతే నీతాః శతమఖముఖాః. ఇంద్రుడు మొదలైన వారు తరళకరణమును కలిగిన వారు కాబట్టి కర్మలను ఉపాసనను గట్టిగా చేసి
తవ ద్వారోపాంత స్థితిభి. నీ ద్వారం దగ్గరే ఆగిపోయారు. వాళ్ళ దగ్గర అష్టసిద్ధులు ఉన్నప్పటికీ కూడా ద్వార ప్రవేశం చేసి నిన్ను తెలుసుకోలేకపోయారు. అందుకే ఆ ఇంద్రుడు అనే ఆయన మళ్ళా గురుగారి దగ్గరకు, బ్రహ్మ దగ్గరకు వెళ్ళి ఆత్మజ్ఞానాన్ని బోధించమని అడిగినట్టు పురాణ ఉపనిషత్ కథ ఉన్నది. సో ఈ శ్లోకాన్ని చదువు, మరోసారి చదువు. పురారాతేరంతః పురమసి త్వతస్త్వచ్చరణయో సపర్యా మర్యాదా తరళకరణామ సులభ తథా హ్యేతే నీతాః శతమఖముఖాః సిద్ధిమతులాం తవ ద్వారోపాంతస్థితిభిః అణిమాద్యాభిరమరాః. సకల దేవతా స్వరూపములు నీ స్వరూపమే. కర్మలతోనూ ఉపాసనలతోనూ ద్వారం వరకు చేరవచ్చు, కానీ ద్వారాన్ని దాటి ప్రవేశించి జ్ఞాతం ద్రష్టం తత్వేన ప్రవేశించ అనేటటువంటి లోపల ప్రవేశము ఓన్లీ ఆ జీవ బ్రహ్మ ఏకత్వ సాధన ద్వారానే జరుగుతుంది అని వాటి లిమిటేషన్ అక్కడ బోధించారు. 96. కలత్రం వైధాత్రం కతి కతి భజంతే న కవయః శ్రియా దేవ్యా కో వా న భజతి పతి కైరపి ధనైః. ఎంతో అంతో పోయిట్రీ కవిత్వము తెలుసుకుని ఎవడు కవి కాలేదు. 4 పైసలు పోగేసిన ప్రతివాడు కూడా లక్ష్మీపతియే కదా. ఈ అపర విద్యలు, ఈ అపర సంపదలు ఎందుకు? వాటి లిమిటేషన్ ఉంది. నీ ఒక్కర్తవే సతీనామచరమే. సతులలో అగ్రగణ్యురాలవి. ఎందుకు? మహాదేవం హిత్వా తవ సతి సతీనామచరమే. మహాదేవుని దాటి నీవు లేవు, మహాదేవుడు దగ్గరే ఉన్నావు, మహాదేవుడే నీవు, నీవే మహాదేవు. నిన్ను చేరడానికి జడమైనటువంటి ఏ దానికి వీలు పడదు. కురపకతరో అప్యసులభ. కేవల చైతన్య రూపమైన నిన్ను చైతన్యంగానే తెలుసుకోగలను. గిరామాహృదేవి ద్రుహిణ గృహిణీమాగమ విదో. పురాణాలు అన్ని గట్టిగా చదువుకున్న వాళ్ళు ఈవిడేనండి పరబ్రహ్మం, ఈవిడే పరబ్రహ్మం అంటే ఎవరనుకున్నారు? అదో సరస్వతీదేవి గారే. ఇంకొకరు వస్తారు, విష్ణు గారి భార్య ఉన్నదండి లక్ష్మీమాత, ఆమెయే లోకైక జనని, ఆమెనే పూజించండి. ఇంకొకరు ఎవడో వస్తారు, వాళ్ళు వచ్చి పార్వతీదేవి అద్రితనయం అంట. ఈ 3 వేర్వేరు కావు, ఈ 3 ఒక్కటే. ఈ 3 వేర్వేరు కార్యక్రమాలను నిర్వర్తించే 3 వేర్వేరు సృష్టి స్థితి లయకర్తల రూపమైనటువంటి బ్రహ్మ విష్ణు ఈ రుద్రుల యొక్క శక్తి స్వరూపాలు అని తెలుసుకోవడం. వీటిని కించపరచడం కాదు, ఈ శక్తులే ఆ శక్తి అని తెలుసుకోవడం. అన్నమాచార్య ఒక అద్భుతమైన కీర్తన రాశారు. వైష్ణవులు నిన్ను విష్ణు అంటారు, శైవులు శైవుడు అంటారు, కాపాలికులు ఫలానా శక్తి అంటారు, ఇంకొకళ్ళు అంటారు, ఇంకొకరు సుబ్రహ్మణ్య స్వామి అంటారు. ఉన్నది నీ ఒక్కడవే కదా, ఇన్ని పేర్లు ఎందుకు నాయనా అని అడుగుతారు ఆ కీర్తనలు. ఆ కీర్తన కూడా మీకు పంపిస్తాను. తురీయా కాపిత్వం, ఇది అది చెప్పరానటువంటి నీవు తురియా అంటే ఈ 3 అవస్థలను, స్థూల సూక్ష్మ కారణ ప్రపంచాలు, జాగ్రత్త స్వప్న సుషుప్తులు, సత్వరజస్తమో గుణాలను అధిగమించినటువంటి కార్యకారణ అతీతమైనటువంటి ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం తురియం అనేదే నీవు. దురధిగమని సీమ మహిమా, ఇది నిస్సీమ మహిమ, దురధిగమమైనటువంటి హద్దులు లేనటువంటి తత్వము. మిగతావన్నీ పరిచ్ఛిన్నమైనటువంటి నామరూపాల తత్వం అయితే, నీ తత్వం ఒక్కటే పరిమితులు లేనటువంటి అనంతమైనటువంటి నిస్సీమ అయినటువంటి దురధిగమమైనటువంటి తత్వము. నిన్నేమని చెప్పమన్నావు? మాయకే పైనున్నావు. మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. ఆ విధంగా బోధించారు. సరిపడలేదు ఇంకా బాబు.
జ్ఞానగంగ ప్రవహిస్తోంది. కదా కాలే మాత కథయ కలితాలక్తకరసం. కథయ మాత, చెప్పమ్మా తల్లి. పిబేయం విద్యార్థి తవ చరణ నిర్ణేజన జలం. ప్రకృత్యా మూకానామపి చ కవితా కారణతయా కదా ధత్తే వాణీ ముఖ కమలతాంబూలరసతాం. తవ చరణ నిర్ణేజలం అనేటటువంటిది సాధన దశ. వాణీముఖ కమల తాంబూల రసతం అనేది సిద్ధ దశ అంటూ నేర్పించారు. సరిపడలే జ్ఞాన షట్కంలో ఐదవది. సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే రతే పాతివ్రత్యం శిథిలయతి రమ్యేణ వపుష. సరస్వత్యా జ్ఞాన సరస్వతి, లక్ష్మ్యా వైరాగ్య సంపదలచే అత్యున్నతమైనటువంటి జ్ఞాన వైరాగ్య సంపదలను పొందిన వారే. రతేహి పాతివ్రత్యం అంటే బ్రహ్మవర్చస్సుతో కూడి ఉన్నవారే. జీవన్నేవ జీవించి ఉండగానే చిరం క్షపిత పశుపాశ వ్యతికర అంటే ఈ సకల బంధనాలు అజ్ఞానం అనేటువంటి పాశాలన్నీ తెగిపోగా జీవన్నేవా బ్రతికికొండవానే చిరం నిరంతరం అడ్డు లేకుండా పరానందాభిఖ్యం పరానంద అనే పేరు కలిగినటువంటి త్వత్ నిన్ను భజనవాన్ ఏకరూపంగా తెలుసుకున్నవాడు రసం రసయతి ఆ రసాన్ని పొందుతాడు. అయిపోయింది. దీంతో తురీయమని చెప్పేశారు. అంటే 95లో ఇంద్రుడు వాళ్ళ తాలూకా శక్తులు ఉపాసనలు వాటి పరిమితి, ఆ తర్వాత లక్ష్మీ సరస్వతి డబ్బు చదువు అపరా విద్యలు వాటి యొక్క పరిమితిని బోధించి, ఆ తరువాత ఏమో ఎవడైతేనేమో జ్ఞానగంగను తాగాలనేటటువంటి ముముక్షుత్వం కలిగి ఉంటాడో పిబేయం విద్యార్థి చెప్పేసిన తరువాత అంతకుముందు శ్లోకంలో ఈ తర్వాత 99కి వచ్చేసరికల్లా నీవే ఆ తురీయమని చెప్పి ఆ తురీయమే పరానందము అంటే ఆ తురీయమే అని బోధించి ఇప్పుడు ఆ తురీయంలో కలిసిపోయి నేనంటూ వేరే లేను అంటూ ఈ శ్లోకంలో చూపిస్తున్నారు. ప్రదీపజ్వాలాభిర్దివసకర నీరాజన విధి సుధాసూతే చంద్రోపలజలవై అర్ఘ్యరచన స్వకీయైరంభోభి సలిలనిధి సౌహిత్యకరణం త్వదీయాభిరువాగ్భి తవ జనని వాచా స్తుతిరియం. ఇయం ఈ ప్రపంచం సర్వం స్తుతి స్తుతించదగినది. ఏ విధముగా? నీ రూపముగానే స్తుతించాలి. రెండవది, ఈ ప్రపంచంలో అనేక అధిదైవాలు ఉన్నారు. అధిభూతమైనటువంటి ప్రపంచము స్తుతిరియం, ఇదే స్తుతి. ఈ అధిభూతాలు పరబ్రహ్మం అని తెలుసుకోవడమే స్తుతి. అధిదైవ రూపాలను బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, లక్ష్మీ పార్వతి సరస్వతులు, ఇంకా ఇంద్రుడు మొదలైనటువంటి దిక్పాలకులు అనేక మంది 33 కోట్ల దేవతలు ఉన్నారు. ఈ దేవతలంతా నీ స్వరూపమే అని తెలుసుకొని వాళ్ళందరినీ స్తుతించుకోవడం అనేటటువంటిది చేసి తద్వారా నిన్ను పొందవచ్చు. వాళ్ళను స్తుతించడం అనేది అర్థవాదము, నిజమైనటువంటిది అత్యారోపవాదము చేయగా కార్యకారణ విలక్షణమైన నిర్గుణ పరబ్రహ్మమైన నిన్ను తెలుసుకోవడమే మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అని చెప్పడం ఇంకొక స్తుతి. ఇయం స్తుతి, ఈ స్తుతి. ఇదిగో ఈ 100 శ్లోకాలు, ఈ 100 శ్లోకాల్లో విశ్లేషించుకున్నటువంటి భావాలు అవన్నీ కూడా నీకు చెందినవే, నీ వాక్కులే. సూర్యుని రూపంలో చెప్పినటువంటి జ్ఞానం, చంద్రుని రూపంలో చెప్పినటువంటి మనసు, సముద్ర రూపకంతో చూపించినటువంటి తర్పణం ఇవ్వడం అంటే అక్కడ కర్మ సూచిస్తోంది. ఈ కర్మ అంటే మనసు, వాక్కు, కర్మ, బుద్ధి ఇవన్నీ ఒకే దాని మీద లగ్నం కావడమే, సంలగ్నమై ఉండడమే అదే సంవిత్, అదే జ్ఞానం.
100 శ్లోకాలు అయిపోయాయి కదా, ఇంకేం చేస్తాం. జ్ఞానస్వర్ణ కమలం, స్థుతి వెనుక ఉన్న సూత్రాన్ని, కవిత్వం వెనుక ఉన్నటువంటి తత్వాన్ని గ్రహించినప్పుడు మాత్రమే సౌందర్య లహరి స్తోత్రంగా కాకుండా జీవుని శివుడిగా మార్చేటటువంటి వేదాంత రసాయనం. నిరంతర పరాదేవి స్ఫురణతో పరమానంద రసాన్ని ఆస్వాదిస్తున్నాం. ఆస్వాదిద్దాం. స్వస్తి. ఇంకా పురారాతేరంతః పురమసి తతస్థిత్యర్థి తవ చరణ చరణ నిర్ణేజన జలం పరానందాభిక్యం రసయతి రసం. చూడండి ఈ శ్లోకాలు. అంతర్ముఖ ప్రయాణం, మనస్సు బాహ్య విషయాల నుంచి లోపలకు మళ్లించి లోపలున్న శివతత్వాన్ని, శివశక్తుల ఏకత్వాన్ని తెలుసుకోవడమే పురారాతేరంతఃపురమసి అనేటటువంటిది. తర్కాతీత మౌనం వహించి పరమాత్మ తర్కానికి మాటలకు అందనిదిని గుర్తించి, అంటే లక్ష్మీ సరస్వతులు అపర విద్యలు అపర సంపదలను దాటి లోపలున్నటువంటి చైతన్యాన్ని తెలుసుకోవడం తరువాతి శ్లోకం. నీవే తురియము తురియా కాపిత్వం దురధిగమని సీమ మహిమ. తురియం అంటే ఏమిటి? జాగ్రత్త స్వప్న సుషుప్తులకు మూడిటికి ఆధారభూతంగా, అంత అనుసూచ్యంగా, అంతర్లీనంగా, ఆధారంగా, ఆయతనంగా ఉన్నటువంటి చైతన్యము సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ. అదే తురియం అని తెలుసుకోవడం తరువాతి శ్లోకం. 95, 96, 97. 98 తెలిసిన తర్వాత జ్ఞానగంగా స్రవిస్తోంది. ఆ జ్ఞానగంగను త్రాగాలనేటటువంటి ముఖ్యమైనటువంటి, ఆస్వాదించేటటువంటి ముముక్షుత్వం కలిగి ఉండి అజ్ఞానం పోగొట్టుకొని బ్రహ్మ విద్యకు పొందాలనే తీవ్రమైనటువంటి తపనయే పిబేయం విద్యార్థి తవ చరణ నిర్ణేజన జలం. ఆ తరువాత క్షపిత పశుపాశవ్యతికర. పశుపతి కావాలంటే పాశాలు పోవాలి, కట్టు తెగిపోవాలి, అజ్ఞాన బంధాలు పోవాలి. ఆ అజ్ఞాన బంధాలను తెంచుకోవడమే 99వ శ్లోకం. పూర్ణాహుతి లేక పూర్ణ సమర్పణ అనేది నేను అనే అహంకారం లేకుండా తవ జనని వాచా స్తుతిరియం అనేటటువంటిది పరాకాష్ట. ఈ 6 స్టెప్స్లో మనకు ఆత్మజ్ఞానాన్ని అందించినటువంటి, జ్ఞాన ప్రయాణ మార్గాన్ని నిర్దేశించినటువంటి భగవత్పాదులకు ఏమిచ్చి మనము రుణం తీర్చుకోగలము? మీ వాక్కులను మీకే తిరిగి విన్నవించుకుని చదువుకుంటూ, మిమ్మల్ని 24 గంటలు స్మరించుకుంటూ, మీరు మాకంటే వేరే లేరని భావిస్తూ ఉన్నటువంటి విద్యార్థులం. సౌందర్య లహరి 1వ శ్లోకంలో శివశక్త్యాయుక్తో అంటూ రెండు వేరా అన్నట్టు చూపించి, రెండు వేరు కాదండి అంటూ బోధించి, అకృత పుణ్య ప్రభవతి కథం అంటే ఏ పుణ్యము చేయని వాడికి నిన్ను చూడడం కానీ, స్తోత్రం చేయడం కానీ, నమస్కరించడం కానీ, నీవే నేనని తెలుసుకోవడం కానీ ఎలా వీలు పడుతుంది అంటూ ప్రశ్నించి, తదీయాభిర్వాగ్భి అంతా నీవే, అంతయు నీవే హరి పుండరీకాక్ష అనేటటువంటి అద్వైత సమర్పణతో ముగిసింది. ఇది సాధకుని యొక్క ఒక ప్రయాణం, ఆ సాధకురాలు యొక్క ప్రయాణం. ద్వైతం కాని ఆరాధనతో మొదలై అద్వైతంలో ముగియడం. నేను రచించాను, నేను చెప్తున్నాను, నేను చేస్తున్నాను అనేటటువంటి కర్తృత్వ అహంకార నివృత్తియే ప్రధానమైనటువంటి బోధ. అనంతమైన జ్ఞాన సముద్రం నుండి ఒక బిందువుని గ్రహించి దానిని నాదనుకోవడము, ఆ బిందువును నేను తిరిగి సమర్పిస్తున్నాను అనుకోవడము ఎంత అమాయకత్వము, ఎంత సాహసము, ఎంత అహంకారము. వినమ్రత కావాలి. అదే అద్వైత సిద్ధి. భక్తి జ్ఞానాలు జీవాత్మ పరమాత్మల ఐక్యమయ్యే అభేద అనుభూతియే సౌందర్య లహరి. 100 శ్లోకాల ఈ మహాయాత్రలో ఆఖరి శ్లోకం మనకు నేర్పే పాఠం, జ్ఞానోదయం కలిగిన తరువాత మిగిలేది కేవలం కృతజ్ఞతాపూర్వక మౌనం. మౌనమే అసలైనటువంటి స్తుతి. కారణం నుండి పుట్టిన కార్యం తిరిగి కారణంలో విలీనమవడమే అద్వైతం.
అసలు కారణం కార్యం అనేటటువంటివే ఒక ఛాయలు, మిథ్యలు. కార్యకారణాతీత తత్వమైన అద్వైతమే నేను. పూజించేవాడు, పూజించబడేది ఒక్కటే అని తెలుసుకున్నప్పుడు ఇదంతా స్తుతి, అర్థవాదమని తెలుస్తుంది. మిగిలేది సంపూర్ణమైన మౌనము. అదే అసలు సిసలైన ఆరాధన. తాత్విక వలయం, అర్పణ భావంలోని అద్వైతం. సగుణంగా చూస్తే సృష్టి, స్థితి, లయాలు. జ్ఞానంతో చూస్తే ఈ సృష్టి, స్థితి, లయాల వెనకనున్నది ఒకే అద్వైతం. అదే అర్పణ భావం, అదే నిర్గుణం. ఇచ్చేవాడు, ఇచ్చే వస్తువు, పుచ్చుకునేవాడు మూడు భిన్నం కాదు. అంతా పరమాత్మయే అని తెలుసుకోవడమే నిర్గుణ పరతత్వం. ఇక్కడ అమ్మవారు, అయ్యవారు అనే భావనే లేదు. ఉన్నది నిర్గుణ పరతత్వం. ఈ పంక్తులు కూడా ఆ నిర్గుణ పరతత్వము వ్రాసుకుని తన గురించి చెప్పుకున్నటువంటి పంక్తులు. ఎవరు రాసుకున్నారు? నిర్గుణ పరతత్వమే వ్రాసుకుంది. శంకరులే చెప్పారు కదా, తపజనని వాచ స్తుతిరియం. దినకృత్కాంతికి దీపజ్వాలలనెడన్ దీపించ నీరాజనంబు. దినకృత్కాంతికి, సూర్యకాంతికి. దినకృత్, దినాన్ని కలిగించేవాడు, దినకరుడు. దినకర, శుభకర పాట ఉంది కదా. ఆ దినకృత్ కాంతికి దీపజ్వాలలను ఎడన్, అప్పుడప్పుడు దీపాన్ని చూపించి నీరాజనంబు అంటున్నాను. కర్పూర నీరాజనం సమర్పయామి. ఎవరికి? ఎవరైతే శ్లోకైక దీపమో ఆయనకు. అనువౌ చంద్రిక చంద్రకాంతములతోయం వర్ఘ్యమై ఒప్పుచో. చంద్రకాంత శిలల నుండి వచ్చినటువంటి నీరు ఆ చంద్రికకే, ఆ సూర్యుని, ఆ చంద్రునికే ఆ తోయము నీరు అర్ఘ్యం వై ఒప్పుచో. అదే అర్ఘ్యంగా చెప్తున్నాం. కననీ సంద్రపు తోయముల్, సముద్రంలోని నీటిని గంభీర వారాసికిన్ విడుచుటవు. గంభీరమైనటువంటి ఆ వారాసి యందు, ఆ సముద్రమునందు విడుచుట అవుతున్నది. జననీ తావక వాక్కులందొదిగేని స్తోత్రంబు నీ సత్కృపన్. జననీ తావక, నీ యొక్క వాక్కులందు, మాటల యందు, ఒదిగెన్ అంటే ఈ స్తోత్రం అంతా ఆవిడ దగ్గర ఒదిగి ఒళ్ళో బిడ్డ కూర్చున్నట్టు కూర్చుంది. ఎందుకు? ఆమె వాక్ ఒకటే కాదు కదా, మొత్తం ప్రపంచమే అద్వయం. ఆ అద్వయ ప్రపంచంలో ఈ వాక్కులో మూల చిన్న ఇన్ఫెంట్ లాగా ఒదిగి కూర్చున్నాయట. తావక వాక్కులందొదిగెన్, ఒదిగినవి ఈ స్తోత్రంబు నీ సత్కృపన్. ఈ స్తోత్రం, స్తుతిరియం అని చెప్పినప్పుడు ఈ స్తోత్రం. ఒదిగే నీ స్తోత్రంబు, ఒదిగే నీ స్తోత్రంబు నీ సత్కృప. జనని నీ స్తోత్రంబు నీ సత్కృపం. నిర్గుణ పరతత్వం, అనంతమైన మాతృమూర్తికి అక్షరాంజలి. మరొక్కసారి చదువుకుందాం. దినకృత్కాంతికి దీపజ్వాలల నడం దీపించే నీరాజనంబు. అనుభవ చంద్రి జననీ తావక వాక్కులందొదిగే నీ స్తోత్ర. అనంతమైన నిర్గుణతత్వంలో ఐక్యం కావడమే. నీవు కానిది ఏది తెత్తును, నీది కానిది ఏమి ఇత్తును. నీవు కానిది ఏది తెత్తును, నీవు కానిది ఏమి ఇత్తును. ఉన్నదంతా నీవే కావా, ఉన్నదంతా నీవే కావా. నన్ను నీలో చేర్చుకోవా. ఉన్నదంతా నీవే కావా, నన్ను నీలో చేర్చుకోవా. ఇది శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్యస్య శ్రీ గోవింద భగవత్పూజ్యపాద శిష్యస్య
श्रीमच्छङ्करभगवतः कृतौ सौन्दर्यलहरी सम्पूर्णा। ॐ तत्सत्। ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.